హాయ్ కామ్రేడ్స్, ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్ అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ మిత్రులారా, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 138 సెక్షన్ 138 గురించి మనం చెక్ కేసు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, కన్విక్షన్ అండర్ సెక్షన్ 138 ఎన్ఐ యాక్ట్ కాంట్ బి సస్టైన్డ్ ఆఫ్టర్ కంప్లైనెంట్ అండ్ అక్యూజ్డ్ ఎంటర్ ఇంటూ సెటిల్మెంట్. అంటే కంప్లైనెంట్ ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతను, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆ కేసులో అతను ఒక సెటిల్మెంట్కి ఎంటర్ అయిన తర్వాత కన్విక్షన్ అనేది మెయింటైనబుల్ కాదు, సస్టైనబుల్ కాదు అని చెప్పి చెప్పడం సుప్రీంకోర్టు వారు జరిగింది. ది సుప్రీంకోర్టు హ్యాస్ హెల్డ్ వన్స్ ఏ కంప్లైనెంట్ సైన్స్ a compromise deed acknowledging receipt of the full settlement amount. అంటే నాకు ఫుల్గా సెటిల్మెంట్ జరిగింది, నాకు ఇవ్వవలసిన అమౌంట్ ఫుల్గా వారు అక్యూజ్డ్ ఇవ్వడం జరిగింది అని ఒక అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ వారు ఇచ్చినప్పుడు, ఒక డీడ్ ఉన్నప్పుడు కంప్లైనెంట్కి అదేవిధంగా అక్యూజ్డ్కి మధ్య ఒక డీడ్ వారు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఫుల్ పేమెంట్ అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ మెమో అని సహజంగా మనం ఫైల్ చేస్తూ ఉంటాం. అలాగే ఎవరైతే కంప్లైంట్ అంటారో వారు సాటిస్ఫై అయితేనే అమౌంట్ వారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిసీవ్ చేసుకున్నప్పుడు వారు ఒక అక్నాలెడ్జింగ్ చేస్తూ దానికి ఒక రిసిప్ట్ కింద ఇచ్చినప్పుడు అది ఒక ఫుల్ సెటిల్మెంట్ అమౌంట్ అనేది వారి మధ్య జరిగినప్పుడు అక్యూజ్డ్కి కంప్లైనెంట్కి కన్విక్షన్ అనేది సస్టైనబుల్ కాదని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. The Supreme Court has held once a complainant signs a compromise deed acknowledging receipt of the full settlement amount, the conviction under section 138 of the Negotiable Instruments Act cannot be sustained. అంటే కంప్లైనెంట్ అక్యూజ్డ్ వారు ఒక సెటిల్మెంట్ డీడ్లోకి వచ్చారు, ఫుల్ సాటిస్ఫైడ్ అమౌంట్ వారు తీసుకోవడం జరిగింది కంప్లైనెంట్, అప్పుడు కన్విక్షన్ అనేది సస్టైన్డ్ కాదు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు తెలపడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. కాంటాక్ట్ 9885590959.